వెళ్తున్నాం. లక్షలాదిగా అయ్యప్పని మాలలు వేసుకుంటూ ఇరుముడి కట్టుకొని శబరిమల తీసుకొని వెళ్తున్నాం. ఆ స్వామిని ఈ స్వామి కోరుకుంటుంది గోసంతని కాపాడాలని. ఇది లేకపోతే మేము మాల వేసుకోలేదు. ఇరుముడి కట్టుకోవాలన్నా ఈ ఆవులు కావాలి, విభూతి కావాలన్నా ఆవు పేరు కావాలి, పంచగవ్యాలు కావాలన్నా ఈ ఆవులు కావాలి, గుడి కడవాలన్నా ఏం కడవాలన్నా ఈ ఆవులు కావాలి. ఈ ఆవులు రక్షణ చేయకపోతే అయ్యప్ప మాల వేసుకో. అందరికీ నమస్కారాలు. ఇది బాలకృష్ణ గురుస్వామి గారికి పాదాభివందనాలు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన దేశం ఒకప్పుడు గ్రామాల్లో గోసంతతి ద్వారా మన భారతదేశం వర్తిల్లు ఏంటంటే గోమాత యొక్క ఆశీస్సులే కారణం. ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలంటే వెనకటి కాలంలో గోవునే దానం ఇచ్చేవాడు. అటువంటి గోమాత ఈ రోజున ఒక దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. వీధి సైడ్ చెత్త తింటా, క్యారీ బ్యాగులు తింటా. రాజస్థాన్లో అయితే ఒక 25,000 గోవులు పొట్టలోకి వెళ్ళి పొట్ట పోస్తే అంత క్యారీ బ్యాగులు బయటకు వచ్చాయి. ఇకపోతే కషాయి వంశశాలలో తీసుకెళ్ళిపోయి వాటిని తీసుకెళ్ళి దారుణంగా నరికి చంపి వాటిని తింటున్నారు ఎవరో మీకు తెలుసు. ఇలాగే గోవధ జరుగుతున్న వల్లే ఈ రోజున భూమి భారం పెరిగిపోయింది, పాపాలు పెరిగిపోయినాయి, రోగాలు పెరిగిపోయినాయి. గోవు భూమిని సస్యశ్యామలం చేస్తే మన రసాయనిక ఎరువులు ఈ భూమిని నాశనం చేస్తాయి. అటువంటి రసాయనిక ఎరువులతో పంటలు పండించడం మొదలుపెట్టి మన గోవును నిర్లక్ష్యం చేసి మన దేశాన్ని, మన ధర్మాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. దాని నుంచి కాపాడడం కోసం శ్రీ బాలకృష్ణ గురుస్వామి లాంటి వారు పెద్దలు కారణ జన్మలు అవుతుందని చెప్పాలంటే స్వామి బయలుదేరారు. సెప్టెంబర్ 27 కాశ్మీర్ నుంచి బయలుదేరారు, కన్యాకుమారి వెళ్తున్నారు. దానిలో అనేక మంది పెద్దల్ని సందర్శించి, రాజకీయ నాయకుల్ని పెద్దల్ని సందర్శించి వాళ్ళకు కూడా చెప్పారు గోమాతని హత్య చేసే కార్యక్రమం ఆపించండి, గోవధ నిషేధాన్ని తీసుకురండి, చట్టాన్ని తీసుకురండి, కఠినమైన చర్యలు తీసుకోండి. చట్టాలు అయితే ఉన్నాయి కానీ అమలు కావటం లేదు. చట్టాలు అమలు అయ్యేటట్టు చూడండి, గోమాతను రక్షించండి, ఈ గోమాతను కాపాడండి అని చెప్పి ఆయన విన్నపం చేసుకుంటూ వెళ్తున్నారు. అని మరొకసారి పాదవందనం చేస్తున్నాం. కన్యాకుమారి దాకా వారి యాత్ర దిగ్విజయంగా సాగాలని, ఇది సఫలం కావాలని, గోవధ నిషేధం సాధ్యం త్వరగా రావాలని, కఠినమైన చట్టాలు రావాలని. ఒక మనిషిని నరికితే ఏ రకంగా మరణ శిక్ష విధిస్తారో గోవుని నరికితే ఏ రకంగా మరణ శిక్ష విధిస్తే కఠిన చట్టాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, గోమాతకి జై, జై హింద్. జై గోమాత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర 120వ రోజు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3,300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవూరులో అడుగు పెట్టడం జరిగింది. పెద్దలు శ్రీ సుబ్బారావు గారు, అదేవిధంగా ఇక్కడ సురేష్ రెడ్డి గారు, మది సుబ్బారావు గారు, వీరందరూ కూడా ఇక్కడ కోవూరులో ఈ యాత్రలో భాగంగా వారు పాలు పంచుకోవడం జరిగింది. ఒక గొప్ప మనసుతో అందరూ ఈ పాదయాత్ర ఇక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరికి సేవ చేయాలన్న దృక్పథం ఉన్న సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా తన జీవితాన్ని ఈ ధర్మం కోసం అంకితం చేస్తున్న మహానుభావులు సుబ్బారావు గారికి నిజంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరి బాధ్యత ఈ ధర్మాన్ని, ఈ భూమిని, ఆవును, ఆడపిల్లను రక్షించడం మన ధర్మం, మన బాధ్యత. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలామంది కూడా నేను నడిచే దారిలో మేము సైతం గోవు కోసం అంటూ ఈ పాదయాత్రలో పాల్గొనడం, ఈరోజు సాయంకాలం నెల్లూరులో కూడా ఒక సభ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరు కూడా ఈ గోవు కోసం, గోవు బాగుంటే మనందరం బాగుంటాము, ఈ ధర్మం బాగుంటే మనం బాగుంటాం, ధర్మాన్ని మనం రక్షిస్తే ఈ ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పి సంఘటితంగా ముక్త కంఠంతో అందరూ కూడా ఈ యాత్ర దిగ్విజయం కావాలని వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకటే విషయం మాత్రం చెప్పగలుగుతున్నాను, ఈ మన బాధ్యత ఈ ఆవును కాపాడడం. 50,000కు పైగా ఆవులు మన భారతదేశ వ్యాప్తంగా చనిపోతున్నాయి. ఈ ఆవు లేకపోతే సనాతన ధర్మం లేదు, ఈ గోసంతతి లేకపోతే మన భూమికి రక్షణ లేదు. మనం ఏ విధంగా ఆహారం తింటున్నామో ఈ భూమికి ఆహారమే ఆవు పేడ, ఆవు మూత్రం. అలాంటి దేశీవాళి గోవులను రక్షిస్తేనే మనం మన భవిష్యత్ తరాల వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది మనందరి బాధ్యత. కాబట్టి అందరినీ నేను కోరుకునేది ఒకటి, మన బాధ్యతను మనం నెరవేరుస్తాం. రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరిపై ఉంది. కాబట్టి ఈ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, సనాతన హిందూ ధర్మ కీ జై, సనాతన హిందూ ధర్మ కీ జై.